Hello everyone, this is Mamta Niklesh. Welcome to my channel. సో ఈరోజు స్పెషల్ ఏంటో వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా. ఎస్, నేను చాలా రోజుల నుంచి చెవు కుట్టించుకోవాలని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఈరోజు వెళ్దాం కుట్టించుకుందాం అనేసి అని అనుకుంటున్నాము. కాకపోతే మేము ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు, ఇలాంటి స్పెషల్గా ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదో ఒక ఆటంకం రావడం, లేకపోతే ఆ పని అవ్వకుండా ఇలా జరుగుతూ ఉంటుంది. సో మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో నేను ఆల్రెడీ ఇది 4th అన్నమాట. చెవుకి 4th ఇయర్ స్టడ్ పెట్టుకోవడానికి, కుట్టించుకోవడానికి వెళ్తున్నాను. 4th ఇయర్ పియర్సింగ్ అన్నమాట. అయితే సో నాకు ఏమంటారు, నేను ఆల్రెడీ ఇంతకుముందు కుట్టించుకున్నాను. ఫస్ట్ 2 ఏమో నార్మల్గా జ్యువెలరీ షాప్ వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను. సో అండ్ 3rd వచ్చేసి గన్ షాట్ చేయించుకున్నాను. అప్పుడు వచ్చేసి 100 రూపీస్ ఒక చెవుకి కుట్టారన్నమాట. సో 2 చెవులకి 200 తీసుకున్నారు. చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట, 5 ఇయర్స్ బ్యాక్. సో సరే, ఇప్పుడు మేబీ 200 ఒక చెవుకి అలా ఉంటుందేమో అనేసి అని అనుకున్నాము. కాకపోతే అసలు విషయం ఏంటంటే, ఎన్ని ప్లేసెస్ తిరిగినా కానీ 1000 రూపీస్ 800 రూపీస్ చెప్పారు. నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఏంటి ఇంత ప్రైజా అనుకొని ఇంకా వద్దులే అనేసి రివర్స్ వచ్చేసామన్నమాట. సో రివర్స్ వచ్చిన తర్వాత ఇంకా వద్దు అనేసి డిసైడ్ అయిపోయాను. మనీ గురించే అని కాదు, కొద్దిగా మళ్ళీ నాకు భయం కూడా అనిపించింది. ఎందుకంటే 4th వచ్చేసి పైన చెవు పైన కుట్టించుకుందామని అనుకుంటున్నాను. అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి చూశాను అన్నమాట, మా ఫ్రెండ్స్కి అలాగా. సో అలా చూసిన తర్వాత వద్దులే, ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ అండ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ వాళ్ళు తీసేసుకోవడం కూడా జరిగింది. అలా అవ్వద్దు అనేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. కాకపోతే మళ్ళీ 2 డేస్ తర్వాత మేము లులు మాల్ వ్లాగ్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో లులు మాల్ వ్లాగ్ రోజు నేను లులు మాల్ వీడియో కోసం అనేసి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నిఖిల్కి ఐడియా వచ్చింది. ఏంటంటే తన చిన్నప్పటి నుంచి తను వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ కుట్టించుకునే ప్లేస్ ఒకటి నార్మల్గా ఉంటుంది కదా, ఆ హౌసలోళ్ళు అంటారు కదా, జ్యువెలరీ షాప్ బయట కూర్చొని ఉంటారు కదా, చిన్న చిన్న రిపేర్స్ అలా చేస్తారు కదా. సో తను ఒకతను నిఖిల్కి తెలిసిన అతను ఉన్నారు. సో అక్కడ ఒకసారి అడిగేసి వద్దాము, కుడతారు, చాలా తక్కువ ప్రైస్కి కుడతారు అనేసి సో నిఖిల్ అన్నాడు. సో మళ్ళీ నిఖిల్ కుట్టించుకో అనేలోపు నాకు మళ్ళీ ఎగ్జైట్మెంట్ లాగా ఫీల్ అయిపోయి సరే వెళ్ళిపోదాం అనేసి వెళ్ళాము. అయితే ఇంకొకటి విషయం ఏంటి, షాకింగ్ విషయం అంటే, సో నాకు ఇప్పుడు చెవు కుట్టించుకోవడానికి వచ్చిన ప్లేస్లో ఉన్న అంకుల్ సో నిఖిల్కి 20 ఇయర్స్ బ్యాక్, సో చిన్నగా ఉన్నప్పుడు నిఖిల్కి తనే చెవు కుట్టాడంట. అందుకే అదే ప్లేస్కి పట్టుకొచ్చాడు. అంకుల్ అయితే బాగా కుడతాడు, సో మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వకుండా అలా ఉంటుంది. అయితే కొన్ని వీడియోస్ చూశాను అన్నమాట. వద్దు అనుకొని డిసైడ్ అయిన రోజు చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, గన్ షాట్ చేయించుకోవద్దు, నార్మల్గా ఇలా జ్యువెలరీ షాప్ వాళ్ళతో ఇలా రాగి తీగుతో కుట్టించుకుంటే బెటర్ అనేసి చాలా వీడియోస్లో చూశాను. మొత్తం పైన 4th ఇయర్ పియర్సింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ సో న్యాచురల్ది కుట్టించుకుంటే బెటర్. గన్ షాట్ వల్ల చాలా ప్రాబ్లం అవుద్ది, ఇన్ఫెక్షన్ అవ్వడం, వాపు వచ్చి చాలా ఇష్యూ అవుద్ది అనేసి చూశాను. సో హౌస్ల వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్ అనేసి సో ఇక్కడికి వచ్చేసాను. ఇది వచ్చేసి ఉప్పల్లో అన్నమాట. సో మీకు లొకేషన్ చూస్తే అర్థమైపోతుంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కుట్టించుకోవడం ఒక భయం. సో ఇన్ని కుట్టించుకున్నావు ఇప్పుడు ఏం భయం అనేసి అందరూ అంటున్నారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే, మనకి ఆ పెయిన్ ఉన్న రోజులే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఆ పెయిన్ అనేది మర్చిపోతాం, మళ్ళీ కొత్తగా భయం వేస్తూనే ఉంటుంది అన్నమాట. సో అందుకే నాకు మళ్ళీ ఏమంటారు, ఫస్ట్ టైం చెవు కుట్టించుకుంటే ఎలా అనిపిస్తుందో అలాగే భయం అవుతుంది. సో ఎంత పెయిన్ అవుతుందో. అండ్ కొన్ని నేను ఆల్రెడీ లైవ్లో మా ఫ్రెండ్స్కి వాళ్ళకి రిలేటివ్స్కి చూసా ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇలాంటివి. సో అలా ఏమన్నా అవుతుందా ఏంటి ఇవన్నీ నా బ్రెయిన్లో తిరుగుతున్నాయి. సో ఇక్కడ పెన్నుతోని మార్క్ చేస్తున్నాడు అంకుల్. సో ఏంటి అంటే పైన, నేను ఇప్పుడు పైన కుట్టించుకుంటున్నాను మొత్తం పైన. అయితే ఈ పైన ఏంటంటే రాగి తీగతోనే కుట్టించుకోవాలంట. సో గన్ షాట్ వల్ల ఎక్కువ మనకి లోపల ఉండే టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ అవ్వడం, సో ఇలా చెవు అనేది పాడవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి రాగి తీగతో కుట్టించుకుందామని డిసైడ్ అయ్యాను. సో చూసేయండి లైవ్ వీడియో. అయిపోయింది 10 నిమిషాలు అయిపోయింది.
దాన్ని తిప్పుతాడు అంతే. అయిపోయింది. కొంచెం ఓపికతో ఉంటే అది ఒక్క నిమిషంలో అయిపోతుంది. దాన్ని ఇప్పుడు రౌండ్ చేస్తాడు అంతే. గట్టిగుంటుంది కదా తోలు ఆడ గట్టిగుంటుంది. ఇంతసేపు ఈసేపు పరకుంటుంది. ఏం కాదు పిల్ల. ఇంకోటి ఎవరికైనా అంతే మరి. ఇంకా నీకు రింగ్ కొట్టలే. ఒకటిసారి దిగుతుంది కానీ ఇక్కడ చెంపు దొడ్డుకుంటుంది కదా. అయిపోయింది. ఇక రేపెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇక లేవులే ఛాన్స్ నీకు ఇంకోటి వేసుకోవడానికి. రౌండ్గా అయిపోయింది. సో నేను ఇలా పైన కుట్టించుకుంటున్నాను కాబట్టి మనకి ఆ ఏరియాలో చెవు అనేది చాలా థిక్గా మందంగా ఉంటుంది కాబట్టి సో కుట్టినప్పుడు చాలా పెయిన్ అవుతుంది, దిగడానికి చాలా టైం పడుతుంది. సో చాలా అంటే చాలా పెయిన్ అయింది. నేను చాలా వరకు పెయిన్ని భరించడం జరిగింది. సో ఫైనల్గా ఇలాగా నేను అనుకున్నది చెవు ఇలా కుట్టించుకోవడం జరిగింది. ఇంతకీ ఎందుకు ఇలా కుట్టించుకున్నావు అని అంటే నాకు పాతకాలంలో ఓల్డ్ మోడల్ ఇలా ఒకటి బుగాడి అని పెడతారు కదా పైన ఒకటి. సో ఇప్పుడు ఈ డిజైన్ ఎలా మనకి అంకుల్ ఎలా చేశాడో అలాంటిది ఒకటి బుగాడి అని దొరుకుతుంది. అలాంటిది పెట్టించుకోవడం కోసం ఇలా కుట్టించుకున్నాను. అండ్ ప్రైస్ విషయానికి వస్తే జస్ట్ 101 రూపీస్ తీసుకున్నాడు అంకుల్ అంతే. కాకపోతే సో చాలా బాగా కుట్టాడు. అండ్ నాకు ఇది ఒక 3-4 డేస్లో ఆల్మోస్ట్ పెయిన్ అనేది తగ్గిపోయింది. అండ్ తిప్పుతుంటే ఈ తీగ అనేది తిరుగుతుంది అంటే మనకి ఆల్మోస్ట్ మానిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అర్థం అన్నమాట. సో లైట్గా పెయిన్ ఉంది కానీ ఆల్మోస్ట్ పెయిన్ అనేది తగ్గిపోయింది 3 డేస్కే. సో అలా పెయిన్ తగ్గడానికి నేను ఏమేమి చేశాను అవన్నీ కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నేను 3rd ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నప్పుడు గన్ షాట్ చేయించుకోవడం జరిగింది. అది మానడానికి 1 మంత్కి ఎక్కువ టైం పట్టింది అన్నమాట. సో చాలా ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాబ్లం అయింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మనకి ప్రైస్ తక్కువలో ఎక్కువ మనకి టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేది ఏంటి అంటే న్యాచురల్ పద్ధతిలో కుట్టించుకోవడమే బెటర్ ఏమో అని నాకు పర్సనల్గా ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే గన్ షాట్ తర్వాత ఇది న్యాచురల్గా కుట్టించుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎలా ఉంది చెవు కుట్టించుకున్నాను కదా డిజైన్ ఇక్కడ ఈ ప్లేస్లో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇదే నా ఇయర్ పియర్సింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.